హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ రాగానే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం మన ఇంట్లోనే ఉండి కిచెన్లో దొరికే సామాన్యులతో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎలా నయం చేసుకోవాలో ఇప్పుడు మేము మీకు చెప్తాము. నేను మీ జాబిలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనది గొప్ప భారతదేశం కదా. మన దేశం అంటే మనకు చాలా ఇష్టం కదా. మన ప్రపంచమంతా అనుసరిస్తున్న భగవద్గీత, మహాభారతం, రామాయణం, ద గ్రేట్ వేదాలు కూడా పుట్టింది మన దేశంలోనే కదా. మన వేద వ్యాసుల వారు జీవన పద్ధతులు, మనం ఏ ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలో, మనకి ఏదైనా చిన్న చిన్న జబ్బులు లాంటివి వస్తే మన ప్రకృతిలోని వాటితో ఎలా నయం చేసుకోవాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరించారు. ప్రకృతిలోనే ఔషధాలు నోటికి రుచికరంగా లేకపోయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధులను నయం చేస్తాయి. మనము ఇలా ప్రకృతి విధానాలని వదిలేసేసి ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నాము, కానీ వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం వీలైనంత వరకు ప్రకృతి విధానాలని పాటిద్దాము. అందుకనే మేము మా చిన్నప్పటి నుంచే ఏమైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మా కిచెన్లో దొరికే సామాన్లతోనే నయం చేసుకుంటాము. ముందుగా మనకి ఏ వ్యాధులు రాకుండా ఉండాలంటే మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉండాలి. దానికోసం మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ తీసుకోవాలి. మనం చెమటలు పట్టేలాగా ఆడుకోవడం అయినా సరే, లేదంటే ఏదైనా పని అయినా చేస్తూ ఉండాలి. దానివల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా జలుబు చేస్తే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసుకుని కలిపి తాగుతూ ఉండాలి. మనం ఇంట్లో ఉండే మిరియాలను తీసుకొని వాటిని పొడి చేసుకొని నీళ్ళల్లో వేసుకొని వాటిని మరగపెట్టాలి. తర్వాత ఆ మరగబెట్టిన నీళ్ళని పాలల్లో కలుపుకుని తాగుతూ ఉండాలి. మనం రోజు తాగే పాలల్లో కొంచెం పసుపు వేసుకుని కలుపుకుని తాగుతూ ఉంటే జలుబు తగ్గిపోతుంది. మనము చిన్న అల్లం ముక్క అయినా, సొంటి పొడి అయినా నీళ్ళల్లో వేసుకుని మరగబెట్టి పంచదార వేసుకుని కలిపి తాగినా కానీ జలుబు దగ్గు తగ్గిపోతుంది. కొంచెం వామ్ తీసుకొని పౌడర్స్ వేసి నీళ్ళలో వేసుకొని మరగబెట్టి తాగితే జలుబు దగ్గు తగ్గిపోతుంది. మనకి ఎప్పుడైనా మోషన్స్ కానీ కడుపులో నొప్పి కానీ వస్తే అరచేతిలో కొన్ని మెంతులు, ఒక స్పూన్ పెరిగేసేసుకుని మింగేసేస్తే మనకి మోషన్స్ ఇంకా కడుపు నొప్పి తగ్గిపోతాయి. మనం కొన్ని గసగసాలు, పంచదార తీసుకొని వాటిని పొడి చేసుకొని నీళ్ళలో కలిపి మరగపెట్టి తాగుతూ ఉంటే మనకి మోషన్స్ తగ్గిపోతాయి. ఒక పండుపైన అరటిపండు తింటే మోషన్స్ తగ్గిపోతాయి. బెల్లంతో చేసిన జిలేబీ తింటే మోషన్స్ తగ్గిపోతాయి. పల్చటి మజ్జిగలో నిమ్మకాయ రసము, ఉప్పు వేసుకొని తాగితే మోషన్స్ తగ్గిపోతాయి. మనకి కడుపులో నొప్పి వస్తే కాస్త కొబ్బరి నూనె తీసుకొని వేడి చేసుకొని స్టమక్ మీద మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పంచదార వేసుకుని పొడి చేసుకుని నీళ్ళల్లో కలుపుకుని వేడి చేసుకుని తాగితే కడుపులో నొప్పి తగ్గిపోతుంది. కొంచెం వాము, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని నవ్వితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే మేము చెప్పిన చిట్కాలు పాటించి చూడండి. మరికొన్ని చిట్కాలు మా వీడియో పార్ట్ 2లో చూడండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.